కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్టైన సిఐ నాగరాజ్ ను సిట్ వరుసగా 4 రోజులు కస్టడీతో విచారిస్తుంది. ముఖ్యంగా లాకప్ లోని డివిఆర్ డేటా ఎలా మిస్ అయింది, టాస్క్ ఫోర్స్ అప్పగించిన తర్వాత సాయి కృష్ణకు ఏం జరిగింది అన్న అంశాలపై సిట్ ఆరా తీస్తుంది. అయితే సిట్ అడుగుతున్న ప్రశ్నలకు నాగరాజు మౌనంగానే ఉన్నట్టు సమాచారం. ఇక విచారణను మొత్తం వీడియో రికార్డ్ చేస్తుంది సిట్ బృందం. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. A4 గా ఉన్న సురేష్ పరార్లో ఉన్నట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరింది. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత సురేష్ సెటిల్మెంట్ కు యత్నించాడని అభియోగం ఎదుర్కొంటున్నాడు. సాయి కృష్ణ ఇష్యూ బయటకు రాగానే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు సురేష్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటి వరకు ఉన్న టోటల్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీంట్లో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన సిఐ నాగరాజు నోరు విప్పట్లేదు. 4 రోజులుగా సిట్ అధికారులు ఎంత ప్రయత్నించినా తెలియదు, గుర్తులేదు, తనకు సంబంధం లేదు, ఈ కేసులో తనకి సంబంధం లేదు, కావాలని ఇరికించారు, ఇదే సమాధానం తప్ప 4 రోజులుగా ఎటువంటి సమాధానం కూడా ఆయన చెప్పట్లేదు. మరొక వైపు సిట్ అధికారులు నాగరాజుని ప్రశ్నిస్తున్న మొత్తం వీడియో ఆడియో రికార్డ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో మరొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సిఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ ఉన్నారు. సురేష్ కు సంబంధించి ఈ కేసులో A4 గా ఉన్నారు. కేసు నమోదు చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన సెటిల్మెంట్ చేసేందుకు ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో ఆయన మేనమామ నవరంగుతో బేరసారాలు కొనసాగించారు. ఈ అంశానికి సంబంధించి తమ వద్ద సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయని చెప్పి సిట్ అధికారులు ఏపీ హైకోర్టుకి నోటు పెట్టారు. ఈ అంశానికి సంబంధించి సురేష్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికార ప్రకటన విడుదల చేశారు. సిఐ నాగరాజుకు సంబంధించి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఎన్ని రోజులు ప్రశ్నించినా ఇదే సమాధానం దొరుకుతుందా అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు తలలు బాదుకున్నారు. మరొక వైపు డిఎన్ఏకి సంబంధించి అలాగే ఏదైతే సీసీ ఫుటేజ్కి సంబంధించి డేటా ఏ రకమైన మిస్ అయింది, దీనికి సంబంధించి ఎందుకు మిస్ అయింది, కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానీ నాగరాజుకు సంబంధించి మాత్రం ఎటువంటి సమాధానాలు చెప్పట్లేదుగా సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శివ.